నమస్తే అండి, వెల్కమ్ టు మీ అండ్ మనస్వి ఛానల్. ఈ మధ్య గరికపాటి గారు ఒక మాట అన్నారు. అమ్మ, చదువు కోసం ఎవరు రావట్లేదు, భోజనాల కోసం వస్తున్నారు. చదువు చెప్పండి, ప్రభుత్వం చదువు చెప్పండి, మీ గుడ్ల లెక్కలు ఇవన్నీ మీకు ఎందుకు, మీరు చదువు చెప్పండి. వాళ్ళు పుస్తకాలు కూడా మీరు ఇవ్వకండి, వాళ్ళే తెచ్చుకుంటారు. మీరెందుకు ఫ్రీగా పుస్తకాలు, యూనిఫామ్లు ఇవన్నీ ఇవ్వాలి, చదువు మాత్రం మంచి చదువు ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు తింటే తిన్నారు, లేకపోతే లేదు, తెచ్చుకుంటే తెచ్చుకున్నారు, లేకపోతే లేదు అని అన్నారండి. మనం మధ్యాహ్న భోజన పథకం పెట్టుండకపోతే, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశం కానీ పెట్టుండకపోతే, ఈ భోజనం కోసం పిల్లల్ని కూలి పనికి, అదే తిండి కోసం కూలి పనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిండేదండి. కానీ ఆ భోజనం పిల్లలకు దొరుకుతుందని ఆశతోటే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఎందుకంటే స్కూల్లో మనం మధ్యాహ్నం భోజనం పెట్టి మరీ చదువు చెప్పిస్తున్నాం సార్. ఎందుకు చెప్పిస్తుంది మన దేశం కానీ రాష్ట్రం కానీ, ఎందుకు చెప్పిస్తుందంటే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చైల్డ్ లేబర్ అనేది పెరగకుండా ఉండడానికి. అదే పథకం కానీ మనం పెట్టుండకపోతే ఈ పాటికి మన దేశం మొత్తం మీద చైల్డ్ లేబర్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఉండేది సార్. ఆ విషయం మీకు తెలియదు కాదు. అసలు మన ప్రభుత్వం రాజకీయ నాయకులకు కల్పించే సదుపాయాలతో పోల్చుకుంటే మన ప్రభుత్వం పిల్లలకి ఇచ్చే సదుపాయాలు ఏ పాటివి సార్? మీకు తెలియని విషయం కాదు అది. ఈ గుడ్లు పెట్టడం, పుస్తకాలు పెట్టడం అనేది ఒక ఖర్చా సార్? అది కూడా ప్రభుత్వం ఊరికనే చేయట్లేదండి. ఈ మధ్యాహ్న భోజన పథకాలు అనగా ఇవన్నీ ప్రభుత్వ రాజకీయ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అవి ఎక్కడి నుంచో వచ్చినవి కాదు, మన ప్రజల దగ్గర నుంచే వెళ్తున్నాయి. అది మనం ట్యాక్స్ రూపంలో పే చేస్తూనే వెళ్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి ప్రజల సొమ్ము పిల్లలకి పెట్టడానికి మనకేంటి సార్ ప్రాబ్లం? నాకు అర్థం అవ్వలేదు. పిల్లలకి భోజనం రూపంలోనే కదా పెడుతున్నాము, తిండే కదా పెడుతున్నాము. వాళ్ళకి ఏమని మనం ఆస్తులు రాసి ఇచ్చిట్లేదు కదా సార్. అలా చదువుకొని పైకి వచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు కూడా. ఇప్పుడు మంచి మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు అలా చదువుకున్న వాళ్ళు. మీకు తెలియని విషయం కాదు. రాజకీయ నాయకులకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సొమ్ముతో పోల్చుకుంటే మన పిల్లలకి మనం పెట్టేది, స్కూల్లో భోజనాలు పెట్టేది ఏ పాటిది సార్? మీరు చక్కగా మాట్లాడారు, బాగా బాధ్యతతో మాట్లాడారు. ఆ విషయం కూడా మాట్లాడండి సార్. ఆ ఖర్చులు తగ్గించమనండి, ఈ ఫుడ్ ఇంకా వీళ్ళకి పెట్టమనండి, ఇంకా ఎక్కువ మందికి అందేటట్టు చూడమనండి. ఆ విషయం గురించి మాట్లాడండి గరికపాటి గారు. మీకు ఇంత తెలుసు, మహాజ్ఞానులు అయ్యుండి మీరు ఆ విషయం గురించి ఇంత తక్కువ చేసి ఎలా మాట్లాడగలిగారో నాకు అర్థం అవట్లేదు సార్. కానీ మీరు ఈ మాట అన్నారు చూసారా, చాలా మంది బాధపడతారు. మేము తిండి కోసం పంపిస్తాం, ఆ మాట మీరు అనకూడదు సార్. అందులోకి మీలాంటి వారు మహాజ్ఞానులు అలాంటి మాట అస్సలు అనకూడదు. నమస్తే.